వెల్కమ్ టు టచ్ మీడియా. నేను హిమ. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. ముందుగా టచ్ మీడియా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే అనగానే రీల్ స్టోరీలో ఒక బాహుబలి, ఒక కట్టప్ప, అలాగే త్రిబుల్ లో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. మరి రియల్ స్టోరీలో శ్రీకృష్ణ అర్జునులు, అలాగే శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు, శ్రీరామచంద్రుడు హనుమంతుడు గుర్తొస్తారు. మరి మీకెవరు గుర్తొచ్చారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్షిప్ డే రోజు ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో మీకు లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది కదా. సో పబ్లిక్ రియాక్షన్ ఏంటో, సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు అనేది ఒక చిన్న లుక్ ఇద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, మీ పేరు? సుకుమార్. సుకుమార్. మీ పేరండి? మీ పేరు? మీ పేరు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ నగర్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. సో ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు. సో ఫ్రెండ్షిప్ డే అనగానే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఎవరో ఒకరి పేరు చెప్పండి చాలు. సుధీర్. సుధీర్. సో ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? 10 years. వావ్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఫ్రెండ్షిప్ డే? మీట్ కాలేదు, ఆయన దూరం ఉన్నాడు. ఓకే, మాట్లాడుతున్నాం అంతే. ఓకే. సో సుధీర్ గారికి నచ్చే ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్ కలర్. ఓకే, మీ ఇద్దరు కలిసి చేసిన ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే కలిసి అంటే మీరు లైక్ చాలా మంది బయటకు వెళ్తూ చిల్ అవుతూ ఉంటారు కదా. సో అలా ఎక్కడికైనా వెళ్ళారా? ఏ ప్లేసెస్ కైనా? అంటే ఆయనతో కుదరలే కానీ వేరే ఫ్రెండ్స్ తో వైజాగ్ కాలనీ అని ఉంది కదా, మన దేవరకొండ దగ్గర, దానికి వెళ్ళి ఓకే, ఫైన్. సో మీది 10 years ఫ్రెండ్షిప్ అంటున్నారు కాబట్టి మీ ఎమోషనల్ డ్యామేజ్ ఎప్పుడైనా ఈ 10 years లో ఎప్పుడైనా అయ్యిందా? బ్రేక్ అయిందా? కొంచెం కొంచెం మాట్లాడుకోలేదు, 1 week మాట్లాడుకోలేదు. ఓకే, ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరికైనా లైక్ గొడవ జరిగితే ఫస్ట్ సారీ అని చెప్తారు? సారీ అని చెప్పలే కానీ మళ్ళీ ఓకే. సో సుధీర్ గారు దూరంగా ఉన్నారు కాబట్టి సుధీర్ గారికి మా ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు. హాయ్ సుధీర్, బెస్ట్ ఆఫ్ లక్ యువర్ లైఫ్ అండ్ ఎప్పుడైనా సంతోషంగా ఉండాలని మీరు. మమ్మల్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కొంచెం దూరం అయినారు కానీ ఎప్పుడు కలిసి ఉండాలా. మనం కూడా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి కలుసుకుని మంచిగా ఎంజాయ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సుధీర్ గారు చూసారు కదా, మీ ఫ్రెండ్ చక్కగా విషెస్ అయితే తెలిపేశారు. సో మీ ఫ్రెండ్ కి మీరు ఆయన మీకు గానీ మీరు ఆయనకి గానీ చేసుకున్న ఒక బిగ్గెస్ట్ హెల్ప్ ఏమన్నా చెప్తారా? మాతో షేర్ చేసుకుంటారా? బిగ్గెస్ట్ హెల్ప్ ఏం లేదు కానీ పర్సనల్ విషయస్ చెప్పుకుంటే ఆయన కొంచెం ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఐడియా, జాబ్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ, పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఎట్లా మాట్లాడాలా, అట్లా షేర్ చేస్తాం. నిక్ నేమ్ ఏమన్నా ఉందా మీ ఫ్రెండ్ కి? ధీరా. ధీరా. వావ్, మగధీరానా? ఓకే, ఫైన్. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, కమ్ హియర్. నీ క్లాస్మేట్స్ అందరి గురించి చెప్పు, ఓకేనా? భయపడకు. ఓకే, హాయ్. వాట్స్ యువర్ నేమ్? Stephen. సో విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? In 8th. ఓకే, ఫైన్. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? Siddharth. సిద్ధార్థ్. సో విష్ చేసావా? కలిసావా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి తెలుసా నీకు? ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ మామూలుగా ఉంటాము, ఆడుకుంటాము ఒకరోజు కలిసి. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? 5 years. 5 years ఫ్రెండ్షిప్. వావ్. సో ఎప్పుడైనా మీ ఇద్దరు లైక్ గిల్లి కజ్జాలులా సమ్ కొట్టుకోవడం తిట్టుకోవడం అలా చేస్తారా? ఎవరు కొడతారు బాగా? నేనే. నువ్వే కొడతావా? సారీ ఎవరు చెప్తారు? నేనే. నువ్వే కొట్టి నువ్వే సారీ చెప్తావా? వెరీ నైస్. ఓకే, ఫైన్. సో నువ్వు తనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? తన నీకు గిఫ్ట్ ఏమైనా చేశాడా? ఇన్ని 5 years ఫ్రెండ్షిప్ లో గిఫ్ట్ ఇవ్వలేదా? సో ఇస్తే ఏమి ఇద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్ లో? మంచి వాచ్. మంచి వాచ్. ఎందుకు? నువ్వు ఎప్పుడు గుర్తు రావాలనా? ఎక్కువ బాండ్ ఉండాలని. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్ కి ఫ్రెండ్షిప్ అంటే నీ మాటల్లో నువ్వేం చెప్తావు? ఎప్పుడు గొడవ రావు. ఎస్. ఎప్పుడు కలిసి. ఓకే,
ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకూడదు. ఓకే, ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ అంటావు. వెరీ నైస్. సో నీ ఫ్రెండ్ కి మా ఛానల్ తరపున సో విషెస్ చెప్పొచ్చు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుధా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శ్వేత. Shweta, which class are you studying? ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. Okay, fine. ఫ్రెండ్షిప్ డే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యు. అండ్ నీ ఫ్రెండ్ నేమ్ ఏంటి? మై ఫ్రెండ్ సో మెనీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కదా, సో ఎవరు? కృతిక. వావ్, బాగుంది. సో అమ్మాయికి విష్ చేసావా? చేశాను. కలిసావా? కలవలేదు. సో ఓకే, ఫైన్. సో మీ ఫ్రెండ్షిప్ కి ఎన్ని ఇయర్స్? నర్సరీ టు 10th క్లాస్. ఆల్మోస్ట్ 10 years. వావ్. సో ఎలా స్టార్ట్ అయింది? తన నీకు బెస్ట్ ఫ్రెండ్ అని నీకు ఎలా తెలిసింది? ఇద్దరి మైండ్ సెట్ ఉంటుంది. ఒకేలా ఉంటుంది. ఓకే, నువ్వు నాటియా లేకపోతే కొంచెం లైక్ మూడియా? ఎలా మైండ్ సెట్? డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. వావ్. సో తన గురించి నేను ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా. తనకి ఇష్టమైన కలర్, ఫుడ్ ఏంటి? ఇష్టమైన కలర్ పర్పుల్. ఓకే, ఫుడ్? ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ. వావ్. మరి నీకు? చికెన్ బిర్యానీ. ఐఎమ్ ఆల్సో చికెన్ లవర్. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఓకే, ఫైన్. నీ ఫ్రెండ్ మీద నీకు ఎప్పుడైనా జెలసీ అనేది వచ్చిందా? ఎప్పుడు? అంటే 10th రిజల్ట్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనా? ఎక్కువ మార్క్స్ ఎక్కడ తెచ్చుకుంటారా అని కొంచెం గిల్టీగా ఉంది. ఓకే, సో అది కరెక్ట్ కాదు కదా. మనం ఫ్రెండ్స్ అంటే మనం అంటే నార్మల్ గా తీసుకోవాలి, స్పోర్టివ్ గా తీసుకోవాలి కదా అది. కానీ స్టడీస్ పర్పస్. yes, ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. సో నీ ఫ్రెండ్ కి నువ్వు ట్యాగ్ చేస్తూ ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే నువ్వు ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? స్నేహం అంటే నవ్వులనే ఉంటదా, బాధలోనే ఉంటేనే దోస్తులురా, మాది కాదు మననుకుంటే స్నేహం పోతుందిరా. ఈ లిరిక్స్ ఒక్కటి తనకు డెడికేట్ చేస్తా. అవునా? సో మీ ఇద్దరి మధ్య భయంకరమైన సిచ్యువేషన్ లైక్ ఎమోషనల్ డ్యామేజ్ అలా ఏమైనా జరిగిందా ఈ 10 years లో? వాళ్ళ డాడీ చనిపోయాడు. ఓకే, ఫైన్. దానివల్ల మేము ట్రాన్స్ఫర్ అవుతుంది. అది చాలా బాగా. ఓకే, సో మిస్ అవుతున్నావా నీ ఫ్రెండ్ నువ్వు? సో నువ్వు మిస్ అయినా పర్వాలేదు, మా ఛానల్ ద్వారా తనకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు మిస్ అయిందంతా ఈ 10 years లో లైక్ మిస్ అయిందంతా కూడా చెప్పొచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నావు? కృతిక, I miss you so much, but your friendship will be forever. I can't, no one can replace your friendship once again. Happy friendship day. చాలా క్యూట్ గా చెప్పావు కృతిక. విన్నావు కదా? ఐ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, బాగా చదువుకోవాలి, నువ్వు కూడా బాగా చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? నా పేరు చంటి. సో ఏం చేస్తూ ఉంటావు? నేను ల్యాబ్ టెక్నీషియన్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో నీకు ఫ్రెండ్షిప్ డే అనగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ ఎవరు? అభిలాష్. సో మీ ఫ్రెండ్షిప్ కి ఎన్ని ఇయర్స్? 4 years. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు? ఇంటర్మీడియట్ నుంచి. తనని బెస్ట్ ఫ్రెండ్ అని ఎలా తెలిసింది నీకు? నాతోటి క్లోజ్ ఉంటాడు కదా, అట్లా తెలిసింది. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? ఫ్రెండ్షిప్ అంటే గట్టి బాండింగ్, మనకి హెల్ప్ఫుల్ ఉన్నా వచ్చి చేస్తారన్నమాట. సో మీ ఫ్రెండ్ మీద నువ్వు కోప్పడిన రోజు ఏదైనా ఉందా? తనని మీద గానీ నువ్వు తన మీద గానీ ఉందా? ఏంటి ఆ సిచ్యువేషన్? డబ్బుల దగ్గర గానీ, ఎక్కడన్నా తిందామన్నా, ఆ ప్లేస్ లో గానీ, ఎక్కడైనా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ కలుస్తాం. మీ ఇద్దరు బాగా చిల్ అవుట్ అయిన ఎక్కడ? సమ్మక్క జాతరలో, వైజాగ్ బీచ్ లో. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓన్లీ నీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ నీ ఫ్రెండ్ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్ ఏదన్నా ఉంటే ఇప్పుడు తనకి ఈ ఛానల్ ద్వారా చెప్పాలి. వాడు ఒక అమ్మాయికి ట్రై చేసి, నేను ఒక అమ్మాయికి ట్రై చేసి, అంటే వేరువేరుగా ట్రై చేసి, కానీ ఇద్దరం సపోర్ట్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ని ఇద్దరం ట్రై చేసి. ఓకే, జెలసీ ఎప్పుడైనా కలిగిందా నీకు నీ ఫ్రెండ్ మీద? జెలసీ ఏం లేదు. తనేం చేస్తాడు? తను డిగ్రీ చదువుకుంటున్నాడు. సో మీరు ఫ్యూచర్ లో ఒకవేళ నీ ఫ్రెండ్ తో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఏ ప్లేస్ కి వెళ్తావు? తిరుపతి. సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నీ ఎమోషనల్ గా మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటది, స్ట్రాంగ్ ఉంటది. ఎప్పుడైనా అంటే కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు, ఎలా చిల్ అవుతారు, ఏం షేర్ చేసుకుంటారు అన్నట్టుగా అట్లా ఉంటది మా బాండింగ్. ఓకే, సో తన ఎక్కడున్నాడు ఇప్పుడు?
తను వెంకటాద్రిపేట. తక్కువ, ఓకే ఫైన్. సో దూరంగా ఉన్న ఫ్రెండ్కి, నీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా మీడియా ఛానల్ ద్వారా? ఓకే, నా ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ నీ ఫ్రెండ్కి ట్యాగ్ చేస్తూ ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? ఫ్రెండ్ మారినా ట్రెండ్ మారలే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ట్రెండ్ మారిన ఫ్రెండ్ అస్సలు మారడు, ఇదైతే ఎగ్జాక్ట్లీ నిజం. కరెక్టే కదా? కరెక్టే మ్యామ్. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్.